అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం జైలర్ 2పై కీలక అప్డేట్ ఇచ్చారు. శనివారం ఎయిర్పోర్ట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని వెల్లడించారు. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. 2023 ఆగస్టులో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచిన జైలర్ చిత్రానికి ఇది సీక్వెల్గా వస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తొలి భాగం విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచందర్ ఈ సీక్వెల్ కు కూడా సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కళాకారుల సృజనాత్మకతకు వేదికగా ది సింక్రోనీ చిత్రకళా ప్రదర్శన శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ నటులు, పారిశ్రామికవేత్త పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కళాకారిణీలు శ్రీమతి శకుంతల బులుసు, శ్రీమతి మల్లికా బులుసు సంయుక్తంగా రూపొందించిన విశిష్ట చిత్రరాజాలను ఈ వేడుకలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథి మురళీమోహన్ గ్యాలరీలోని చిత్రాలను సందర్శించి కళాకారిణి ప్రతిభను మనసారా అభినందించారు. చిత్రాలలోని సాంకేతిక నైపుణ్యాన్ని, వస్తు వైవిధ్యతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ఆబ్ మై నాచు బహుత్ గోపాల్, సంభవామి యుగే యుగే వంటి కళాఖండాలు ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల వెనుక ఉన్న కళాకారిణుల కృషిని ఆయన కొనియాడారు. ఈ ప్రదర్శన కళాకారులకు, సందర్శకులకు మధ్య ఒక చక్కని సంభాషణకు వేదికైంది. కళాకారిణులు తమ ప్రతి చిత్రంలోని ఇతివృత్తాన్ని, దాని వెనక ఉన్న స్ఫూర్తిని వివరించడం వీక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కళా ప్రేమికులు హాజరై ప్రదర్శనను ఒక అద్భుత అనుభూతిగా అభివర్ణించారు. ప్రదర్శన ప్రారంభమైన తొలి రోజే కళా అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. కళాకారిణుల సృజనాత్మకతకు ముగ్ధులైన పలువురు కళా ప్రేమికులు అక్కడికక్కడే పలు చిత్రాలను కొనుగోలు చేయడం ఈ ప్రదర్శన యొక్క విజయానికి నిదర్శనంగా నిలిచింది. శర్వానంద్ హీరోగా సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన బైకర్ చిత్రంపై అగ్రనటుడు అక్కినేని నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాను వీక్షించిన ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ భావోద్వేగాలు, బంధాలను బైకర్ చిత్రం చాలా అందంగా సెలబ్రేట్ చేసింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ తప్పక చూడాలి. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది అని నాగార్జున పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు అభిలాష్ రెడ్డి కక్కరపై నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అభిలాష్ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత పరిణితితో ఈ కథను తెరకెక్కించినందుకు దర్శకుడికి, చిత్ర బృందానికి నా అభినందనలు అని తెలిపారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి స్టార్ హీరో నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన సరికొత్త అల్ట్రా మోడర్న్ మేకోవర్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అక్కినేని యువ సామ్రాట్ తన 24వ చిత్రం వృషకర్మను అత్యంత భారీగా గ్రాండ్గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్లో చైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో సరికొత్త యాటిట్యూడ్తో మెరవబోతున్నారు. ఆ వెనువెంటనే తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ మైల్ స్టోన్ మూవీని పట్టాలెక్కించేందుకు పక్కా ప్లానింగ్తో ఉన్నారు. ఈ మైల్ రాయి చిత్రం కోసమే చైతు తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ముల్లెట్ హెయిర్ స్టైల్తో పాటు సెట్ చేసిన ఒత్తైన గడ్డం ఆయనకు ఒక రకమైన రగ్డ్ లుక్ను తెచ్చిపెట్టింది. సాధారణంగా క్లాస్ పాత్రలో మెరిసే చైతన్య ఇప్పుడు కంప్లీట్ మాకో మ్యాన్ అవతారంలో కనిపిస్తూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రస్తుత ట్రెండ్ను ప్రతిబింబించేలా ఉన్న ఈ స్టిల్ చూస్తుంటే ఆ 25వ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సోఫాపై కూర్చున్న తీరులో ఉన్న స్వాగ్, కళ్ళలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ అక్కినేని అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతున్నాయి. అడవిశేష్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన డెకాయిట్ థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ ట్రైలర్ను గమనిస్తే ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలతో కూడిన కథ అని అర్థమవుతుంది. ట్రైలర్ ఆరంభంలో హరి, అడవిశేష్, జూలియట్, మృణాల్ ఠాగూర్ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కథను చూపించగా ఒక అనుకోని మలుపుతో వారి జీవితం ఎలా తలకిందులైందో స్పష్టంగా వివరించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హరి క్రూరమైన నేరస్తుడిగా మారడం, తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జూలియట్ను కూడా ఒక పెద్ద దోపిడీ
కామెడీలో భాగస్వామిని చేయడం వంటి అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ట్రైలర్లో ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ పోషించిన పోలీస్ పాత్ర చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. ఆయనకు అడవి శేష్కు మధ్య జరిగే మైండ్ గేమ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జన్మించిన రష్మిక మందన మోడలింగ్ రంగం నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా వెండితెరకు పరిచయమై తొలి సినిమాతోనే కుర్రగారు మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత చెలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. గీతా గోవిందం ఆమె కెరీర్ను మలుపు తిప్పడమే కాకుండా స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. అద్భుతమైన హావభావాలు, సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే నేషనల్ క్రష్ బిరుదును దక్కించుకున్నారు. సుకుమార దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ సినిమా రష్మికను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. శ్రీవల్లి పాత్రలో ఆమె పలికించిన అభినయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ 2024 డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. శ్రీవల్లిగా ఆమె మరోసారి ప్రేక్షకులను మెప్పించి తన గ్లోబల్ స్టార్డమ్ను సుస్థిరం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. బాలీవుడ్ ప్రయాణాన్ని కూడా రష్మిక విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వికీ కౌశల్తో కలిసి నటించిన చారిత్రాత్మక చిత్రం చావా ఇప్పటికే విడుదలై ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. అలాగే సల్మాన్ ఖాన్ సరసన నటించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా సికిందర్ భారీ వసూళ్లను సాధించింది. బాలీవుడ్ అగ్ర హీరోల సరసన వరుస విజయాలు అందుకుంటూ హిందీ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను సృష్టించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుక సోషల్ మీడియాలో సెన్సేషన్గా నిలిచింది. వివాహం తర్వాత ఈ జంట హైదరాబాద్తో పాటు విజయ్ సొంత గ్రామంలో కూడా ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఇటీవల రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన నౌ వి ఆర్ 3 అనే పోస్టు నెట్టింట ప్రెగ్నెన్సీ వార్తలకు కూడా దారితీసింది. ప్రస్తుతం రష్మిక తన వృత్తిపరమైన బాధ్యతలను అంతే వేగంగా కొనసాగిస్తున్నారు. వివాహం తర్వాత తొలిసారిగా తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ హిట్ జోడీ మళ్లీ వెండితెరపై కనిపించబోతూ ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివాహం తర్వాత కూడా తన క్రేజ్ని ఏమాత్రం తగ్గించుకోకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. వీటితో పాటు మైసా వంటి ఆసక్తికరమైన చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. ప్రతి సినిమాతోనూ తన పరిధిని విస్తరించుకుంటూ గ్లోబల్ ఐకాన్గా ఎదుగుతున్నారు. నటన, ఫ్యాషన్, ఫిట్నెస్ ఇలా ప్రతి విషయంలోనూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ గ్లామరస్ క్వీన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రముఖ సినీ నటి రష్మిక మందన టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ యానిమే అవార్డ్ 2026 ప్రధానోత్సవంలో పాల్గొననున్నారు. జాపనీస్ యానిమేషన్కు సంబంధించిన పేరుగాంచిన ఈ వార్షిక వేడుకకు ఆమె ప్రెజెంటర్గా ఖరారయ్యారు. రష్మిక ప్రెజెంటర్గా హాజరు కావడం ఇది రెండోసారి. మొదటిసారి 2024లో హాజరయ్యారు. భారత్ నుంచి ఈ అవార్డుల వేడుకకు వెళ్లిన మొదటి సినిమా సెలబ్రిటీగా నిలిచారు. క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ మే 23న టోక్యోలోని గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకానావోలో జరగనుంది. ఈ వేడుక కోసం వివిధ దేశాలకు చెందిన తారలతో కూడిన ప్రెజెంటర్ల జాబితాను రూపొందించారు. జాపనీస్ నటి అసూకా సైటో, మెక్సికన్ గాయని మరియు నటి డానా, ప్రఖ్యాత కాస్ ప్లేయర్ ఎనాకో, ఆస్ట్రేలియన్ గాయని మరియు గేయ రచయిత్రి హన్నా బాంగ్, నటి కసూమి అరిమురా, నటి నానాసే నిషినో, హాలీవుడ్ నటుడు విన్స్టన్ డూక్యోలతో కూడిన మొదటి ఉడత ప్రెజెంటర్ల జాబితా బృందంలో రష్మిక మందన కూడా చేరారు. జపాన్ యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, వాటిలో సత్తా చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు క్రంచీ రోల్ యానిమే అవార్డులు ఇస్తారు. ప్రెజెంటర్లుగా వీరంతా వేదికపై విజేతల వివరాలను ప్రకటించి వారికి అవార్డులు అందజేస్తారు. శ్రీ క్లింకారా సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా ఆస్మాన్ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గతేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొనిదల, రోషన్ కనకాల, తిరువేర్ నార్నే నితిన్, రామ్ తాల్లూరే తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గతేజ్ క్లాప్ కొట్టగా సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొనిదల స్క్రిప్ట్ని అందించగా తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ధురంధర్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం తాజాగా దిగ్గజ చిత్రం బాహుబలి 2 నెలకొల్పిన రికార్డులను సైతం అధిగమించడం విశేషం. నార్త్ అమెరికాలో సుదీర్ఘ కాలంగా బాహుబలి పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును ధురంధర్ 2 తాజాగా బ్రేక్ చేస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే 1500 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా 1100 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ విజయంపై రానా స్పందిస్తూ ధురంధర్ 2 సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బాహుబలి రికార్డుని ఇది సొంతం చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి, ఎన్నో రికార్డులు తిరగరాయాలి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా దేని ప్రత్యేకత దానిదే అని పేర్కొన్నారు. కొరియన్ సినిమాల తరహాలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే స్థానిక కథలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని ఆయన విశ్లేషించారు. అత్యంత వేగంగా ఈ స్థాయి వసూలు సాధించిన చిత్రంగా నిలిచిన ధురంధర్ 2 పై ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ చిత్ర విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ యాక్షన్ డ్రామా బైకర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ రివ్యూవర్లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారాయి. బైకర్ సినిమా విజయోత్సవ సభలో జీవిత రాజశేఖర్ సినిమా రివ్యూల తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సినిమా విశ్లేషణల విషయంలో రివ్యూవర్లు అనుసరిస్తున్న ధోరణిని జీవిత తప్పుపట్టారు. సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలో డ్రామా అని తీసిపారేస్తారు. అది స్టైలిష్గా తీస్తే డెప్త్ లేదని అంటారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదు. సినిమా ఎలా తీయాలో ఇక రివ్యూవర్లనే అడుగుదామా అనిపిస్తుంది అంటూ మండిపడ్డారు. ఒక సినిమా వెనక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుందని జీవిత గుర్తు చేశారు. రివ్యూలు చూసి నిర్ణయించుకోకుండా ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను బతుకు జట్కా వంటి షోలు చేసినప్పుడు ఎన్నో వాస్తవ ఎమోషన్స్ చూశాను. బైకర్ సినిమాలో శర్వానంద్, రాజశేఖర్ గారు తమ కళ్ళతోనే ఆ భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు అని కొనియాడారు. షూటింగ్ ప్రారంభం నుండి యూనిట్తో పాటే ప్రయాణించానని, దర్శకుడు అభిలాష్ రెడ్డి పడిన కష్టం తనకు తెలుసని, అందుకే థియేటర్లో కనురెప్ప వేయకుండా సినిమా చూశానని ప్రశంసించారు. చివరిగా ఆమె ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఎవరిని దూరం పెట్టకుండా అందరితో సంతోషంగా ఉండటమే అసలైన జీవితమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నిజంగా బైకర్ మూవీ నేను త్రూఅవుట్ శర్వానంద్ గారు చెప్పినట్టు డే 1 డిస్కషన్ నుంచి అలా ఆ మూవీతో ట్రావెల్ అవుతూనే ఉన్నా. ఎవ్రీడే నేను షూటింగ్కి వెళ్ళా, వాళ్ళు పడ్డ ప్రతి కష్టం చూసా, అభి పడ్డ కష్టం చూసా, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఇంత ట్రావెల్ చేసి ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఐ వాజ్ దేర్. అన్నీ చూసుకున్న తర్వాత కూడా నిన్న నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు ఐ కుడ్ంట్ మూవ్ మై ఐస్. నేను అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమా చూడగలిగాను. నేను చాలా కనెక్ట్ అయిపోయా ఆ సినిమాకి. నాలాగా అందరూ కనెక్ట్ అయ్యారా నాకు తెలియదు. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక నాగేంద్ర గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడినట్టు ఆ రివ్యూస్, సినిమా ఎలా తీయాలని అడుగుదామా రివ్యూస్ అని నాకు అంత ఆశగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. కళ్ళతోనే చెప్తారు. ఇంట్లో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ దగ్గర చెప్పుకోలేరు. ఓపెన్గా ఫాదర్ ఏమనుకుంటారు, నేను కనుక కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడు లైట్ తీసుకుంటాడు, ఎస్పెషలీ మగపిల్లలతో వాడు లైట్ తీసుకుంటే వాడి ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయడానికి తన మనసులోనే పెట్టుకుంటారు. అటు సన్ దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేను ఫాదర్తో చెప్తే ఫాదర్ ఏమనుకుంటారో ఇలాగ అనుకునే వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్స్ వచ్చేసింది. అతను ఏమనుకున్నాడో చెప్పుకోలేకపోయాడు, ఫాదర్ ఏమో ఆయనకున్న ప్రేమను చూపించుకోలేకపోయాడు. అల్టిమేట్గా వాళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఎన్నో ఫ్యామిలీస్ నేను బతుకు జట్కా బండి అని ఒక టాక్ షో చూసా. ఎన్నో ట్రూ స్టోరీస్, ఎన్నో రియల్ స్టోరీస్, ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకోలేక విడిపోతాం, టక్కని చనిపోతాం. ఎప్పుడు చనిపోతామో లైఫ్లో తెలియదు. మనకు కావాల్సిన వాళ్ళని చాలా దూరం పెట్టేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఏదున్నా ఓపెన్గా మాట్లాడేసింది. ఇదే కనుక సినిమాలో శర్వా గారు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పుంటే డెఫినెట్గా ఫాదర్ రాజశేఖర్ గారు ఓకే అనేవారు. అయితే
అది పర్లేదండి, ఇంక అయిపోయింది, ఎంతమంది సినిమాలు చూసేసారు, ఇంక ఇప్పుడు స్టోరీ రివీల్ అయ్యేదండి. సో ఇలాగ సో మెనీ థింగ్స్ నాకు ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది అంట, హ్యాపీగా మాట్లాడేసుకోండి అందరూ, మనలో మనం ఎవరికి గొడవలొద్దు, ఎవరిని దూరం పెట్టద్దు, అందరూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ బైకర్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్, దెర్ ఈస్ సో మచ్ వీ షుడ్ సే. దీనికి ఈ రివ్యూవర్స్ ఏమంటే ఏది పడితే అది మాట్లాడదు. అంటే మనం బాగా డ్రామాటిక్గా సినిమా తీస్తే అబ్బా మెలో డ్రామా అంటారు, అలా కాదు స్టైలిష్గా తీస్తే ఏం చెప్పారు డెప్త్ లేదంటారు. సో ఇవేవి నమ్మకండి, ప్లీజ్ గో టు ద థియేటర్స్. థియేటర్లో సినిమా చూడండి, మీ రివ్యూ మీరు ఇవ్వండి మాకు. దట్ ఈస్ అంటే ఎంత కష్టపడి సినిమా తీస్తాము, ఎంత ఖర్చు పెడతాము, సో మీ రివ్యూ మాకు కావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా అయ్యింది, ఇంత బాగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అంటే దానికి అభిలాష్ రెడ్డి గారు ముఖ్య కారణం. ఆయన సూపర్గా ఈ సినిమాని తీర్చిదిద్ది ఈ బైకర్ని మన ముందు తీసుకొచ్చారు. ఆయన అలా తీసుకురావడానికి సహకరించారు ఎవరంటే వంశీ గారు. వంశీ గారు ఇంత ఖర్చు పెట్టి అభిలాష్ రెడ్డి గారు ఏమేమి చేయాలనుకున్నారో దానికి అంతా ఓకే చెప్పి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు. ఆయనే నాకు మెయిన్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని ఇవాళ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ నా జీవితంలో మా అక్క కొడుకు, కూతురు వీళ్ళందరూ నన్ను డాక్టర్ మామ అని పిలుస్తారు. ఎవరు నన్ను ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి కూడా వాళ్ళు కూడా నన్ను డాక్టర్ మామ అనే పిలుస్తారు. తాత అని పిలవాల్సిన వాళ్ళు ఎవరిని పిలవరు కూడా, అందరూ డాక్టర్ మామ అంటారు. కానీ ఈ సినిమాలో నేను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు సర్వా గారి సినిమాలో చేస్తున్నాము, ఎలా ఉంటుందో ఏది ఉంటుందో అనుకున్నప్పుడు ఓ రోజు సీన్లో ఈ అబ్బాయి వచ్చి తాత అంటాడు. నా తాత అంటే నాకు అయ్యో ఏంట్రా ఇలా అంటున్నారు అన్నట్టు నేను ఫీల్ అయ్యి సరే మన అందరినీ మన సొంత వాళ్ళని అందరినీ ఎవరిని తాత అని పిలవనివ్వలేదు కదా, ఇక్కడ ఫస్ట్ బోల్డ్గా సినిమాలనే అందరూ చూసేలా తాత అని పిలిచేశారు అని అనుకున్నాను. బట్ ఆ క్యారెక్టర్కి ఆ తాత అనడం, ఆ సీన్స్ అంతా చాలా స్వీట్గా ఉంటుంది. సినిమాలో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దాని అభిలాష్ రెడ్డి కారణం. అండ్ సర్వా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో. అది ఉంటేనే మనం కూడా ఫ్రీగా యాక్ట్ చేయగలుగుతాము. సో ఐఎమ్ లక్కీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన దానికి, ఈ క్యారెక్టర్ నేను పోషించడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ అన్న. మాకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. అలానే మొన్న రిలీజ్ ముందు ఒక చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న, ఐ లవ్ యూ, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ, అండ్ నా హార్ట్లో మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు. సో ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, బట్ యూ అండ్ మీ నో వాట్ వీ ఆర్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మాట్లాడాలంటే ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు. ఫస్ట్ హీరో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ వంశన. ఎందుకు ఆయన్ని హీరో అంటున్నానంటే, ఫస్ట్ నాకు కథ పంపించింది ఆయనే.
నేను యూవి క్రియేషన్స్లో ఇది 4వ సినిమా. ఫస్ట్ రన్ రాజా రన్ హిట్ కొట్టాం, ఎక్స్ప్రెస్ రాజా హిట్ కొట్టాం, మహాన్ భావుడు హిట్ కొట్టాం, మళ్ళీ బైకర్ బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టాం. చెప్పా మొన్న సంక్రాంతికి చెప్పా బ్లాక్ బస్టర్ ఇస్తా అని, అలానే కొట్టా. మళ్ళీ సమ్మర్కి బంపర్ బ్లాక్ బస్టర్ అన్న మళ్ళీ కొట్టాం. సో థ్యాంక్స్ టు ఇది అన్నిటికీ మెయిన్ కారణమైన తెలుగు ప్రేక్షకులకి అండ్ మా స్నేహితులు మీడియా మిత్రులు అందరికీ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు, బట్ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సో వంశన్ నన్ను ఎందుకు ఫస్ట్ హీరో అన్నానంటే, ఒక టేస్ట్ ఉండాలి. ఒక కథని ఇప్పుడు కథలుగా డైరెక్టర్లు ఎంత రాసినా దాన్ని నమ్మి చేసి 2 ఏళ్ళు దీన్ని చేసి అది వచ్చేదాకా తీసి మొత్తం వెనకుండి చేసింది వంశన్న. సో వంశన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నాకు మీ బ్యానర్ నుంచి నాకు 4 హిట్లు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హంబుల్డ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ హీరో మా డైరెక్టర్ అభిలాష్ గారు. శర్వా తగ్గాడు లేకపోతే ఇవన్నీ అంటే వాట్ ఎవర్ చెప్పినా బేసిక్లీ ఒక స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేయాలి. సో అంత స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేసి అంత కథ రాసుకుని వచ్చాడు నాకు. అండ్ ఆ కథ నాకు ఇచ్చి తీసి అండ్ నేను తగ్గుతాను, నేను ఇలా చేస్తాను అన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి నమ్మింది మా అభి. నువ్వు చేయగలవు అన్నా, నువ్వు చేయగలవు. ఈ స్క్రిప్ట్ కోసం నిజంగా తను నన్ను ఎంత పుష్ చేశాడో, స్క్రిప్ట్ ఎంత పుష్ చేసిందో తన వెనకాలండి హీ మేడ్ మీ డూ. అండ్ బైకర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, ఇట్ చేంజ్ మీ యాజ్ ఎ పర్సన్. ఒక మనిషిగా చాలా మారిని. బికాజ్ అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అభి, ఇంత మంచి సినిమా. లాస్ట్ టైం చెప్పా ఇండియా గర్వించే సినిమా తీస్తామని, తీసాం, చూపిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ అభి. థ్యాంక్ యూ. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా బైకర్. ఇందాక ఎవరు అన్నారు ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుందని. అండ్ ఖచ్చితంగా 10 ఏళ్లలో ఇది టెక్స్ట్ బుక్ లానే ఉంటుంది. దిస్ ఇస్ మై బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి ఏం ఆలోచించకుండా చెప్పచ్చు. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ ఫర్ దాట్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.